నమస్తే. ఒకప్పుడు బాలీవుడ్ కి ఈ సీక్వెల్ ట్రెండ్ ఉండేది. 1 సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎన్నో పార్ట్స్ చూసాం. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఆ ట్రెండ్ పాకిందని చెప్పుకోవచ్చు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 హిట్, టు స్క్వేర్ హిట్, ఇంకెలా చాలా హిట్స్ వస్తున్నాయి. అలాంటి హిట్టే మరొక సూపర్ హిట్ మన ముందుకు రాబోతోంది. అదే 2014లో వచ్చిన గీతాంజలి సినిమా. సో మన అంజలి మరొకసారి గీతాంజలి మళ్ళీ వచ్చేసిందంటూ మన ముందుకు వచ్చారు. సో మనం ట్రైలర్ చూసాం, ఏ విధంగా ఎంత అన్ని మిక్సింగ్ అయి కనిపిస్తూ ఉన్నాయి. మరొక సూపర్ హారర్ కామెడీ థ్రిల్లర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో టీం ఉన్నారు, ఏమాత్రం లేట్ చేయకుండా మాట్లాడిద్దాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. అన్నిటికంటే ముందు హీట్ ఎలా ఉంది? సమ్మర్ హీట్ బాగుంది. నచ్చిందా హీట్? అయ్యో చాలా. సో ఈ హీట్ లో మరింత హీట్ పుట్టించడానికి మీరైతే వచ్చేసారు, గీతాంజలి మళ్ళీ వచ్చిందని చెప్పి. సో నార్మల్గా ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. అలా అని ఈ సీక్వెల్ తీద్దామని అనుకున్నారా, లేకపోతే అంటే ఫస్ట్ పార్ట్లో సెకండ్ సీక్వెల్ ఉంటుందని ఎక్కడ మాకు హింట్ కూడా ఇవ్వలేదు. సో ఈ సీక్వెల్ మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చిందని ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసారు. సో ఎప్పుడు స్టార్ట్ చేసి ఫస్ట్ సార్తో స్టార్ట్ చేద్దాం. బెటర్. సో ఎప్పుడు అనుకున్నారు సార్ సీక్వెల్ తీయాలి అని చెప్పి? మేము గీతాంజలి 1 తీసిన తర్వాత ఎప్పుడైతే జనరల్గా హారర్ కామెడీస్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. అయిన తర్వాత వెంటనే యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయాం మేము. ఎందుకంటే ఆ సక్సెస్ అందరిని బిజీ చేసేసింది, ప్రతి వాళ్ళని బిజీ అయిపోవడంతో అందరూ ఎవరి దీంట్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. దానికి కారణం కూడా గీతాంజలి. అందుకని మళ్ళీ ఓకే అందరూ సీక్వెల్స్ తీస్తున్నారు. ఎప్పుడైతే బుల్బులయ్య 2 వచ్చిందో లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అది 300 crores. అప్పుడు నాకు అర్థమైన పొటెన్షియాలిటీ ఆఫ్ హారర్ కామెడీ. ఇంకా సీరియస్గా దీన్ని ఐడియా ఎప్పుడో ఉంది, అప్పుడు దాని మీద కూర్చొని ఇంక ఇది వర్కౌట్ చేయాలి. అన్ని సీక్వెల్స్ ప్లస్ ఇది గ్రేటెస్ట్ ఫ్రాంచైజ్. ఎందుకంటే మీరు అన్నట్టు బాలీవుడ్లో సూపర్ స్టార్స్ అసలు వీళ్ళందరూ చేసింది ఇది సూపర్. మేము స్టార్ట్ చేసేటప్పటికి ఇట్స్ ఎ వెరీ స్మాల్ బడ్జెట్ కాన్సెప్ట్ ఫిలిం. తర్వాత సూపర్ స్టార్ అయింది సినిమా. గీతాంజలి హస్ బికమ్ సూపర్ స్టార్. సో 4 CR తో తీస్తే ఆల్మోస్ట్ 10 above CR వచ్చింది. 18 CR. సారీ, నాకు కొంచెం మిస్ అయింది. సో లో బడ్జెట్ లో తీసిన, లో ఎక్స్పెక్టేషన్స్ తో అందరినీ రీచ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్? అమ్మ ఫేస్లు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అంటే దీనికి కొలమానం ఉంటుందని తెలిస్తే దాని ప్రకారం చెప్పొచ్చు. అంతే అంటారా? ఇన్ఫినిటీ అంటారా? ఇంటి April 11th వస్తున్నామంటే హ్యాపీగా దగ్గరలోనే. ఇంకా అప్పుడైనా ఇంకా 7 days 1 week ఉంది కరెక్ట్. సో ఎప్పుడు మిమ్మల్ని సార్ రీచ్ అయ్యారంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది, సీక్వెల్ చేద్దాము అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? సో చెయ్యాలా వద్దని ఏమైనా ఆలోచనలోకి వెళ్ళారా, లేకపోతే వెంటనే ఓకే చెప్పేశారు? ఇది మేము యాక్చువల్గా గ్రాడ్యువల్గా మాట్లాడుకుంటూ ఇది డిస్కషన్లో ఉండింది. జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిన ఒక థాట్ ఏం కాదు. ఇప్పుడు కోనా గారు చెప్పినట్టు వి బీన్ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ సీక్వెల్ తీయాలి అనేది చాలా రోజుల నుంచి ఉన్న ప్లాన్. అండ్ ఈవెన్ మేము నిశ్శబ్దం టైం నుంచి కూడా ఈ నాట్ని డెవలప్ చేశారు. నాకు అప్పుడు ఒక నరేషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ దాని ట్రిమ్మింగ్స్ అండ్ ఎన్హాన్స్ చేయడానికి వర్క్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ కోవిడ్, సో అందుకని ఒక హాఫ్ డిలే ఇందులో అయింది. హాఫ్ డిలే మేబీ ప్రాజెక్ట్ గీతాంజలి 2 తీయాలి అనే ఆలోచన సార్కి వచ్చిన తర్వాత నుంచి గురించి మాట్లాడుతుంది. దానికి 10 ఏళ్ళు పట్టింది అంటారు? పట్టింది. అంటే ఓవరాల్ గా ఈ 4 అలా తీసేస్తాం. అందుకే మళ్ళీ వచ్చింది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఇప్పటికి కుదిరింది, సెట్ అయ్యి ఇప్పుడు వచ్చింది అనమాట. అందుకే మళ్ళీ అంటే ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సేమ్ గీతాంజలిలో ఉన్నట్టేనా? అంతే హడావిడిగా కొంచెం భయపడుతూ కామెడీ? అప్పుడు ఏంటంటే సినిమాల్లోకి రావాలని, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత డైరెక్టర్ అయిపోయారు సినిమాలో. అండర్స్టూడ్ మ్యాటర్ ఏంటంటే ఓ సినిమా హిట్ ఇచ్చి ఇప్పుడు దాని తర్వాత అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో ఈ గీతాంజలి అవకాశం వస్తుంది అనమాట. అంజలి గారు అలా అవకాశం ఇస్తారు. ఓకే, సో ఏంటి మీరు పొలిమేర 2తో భయపెట్టారు, ఇప్పుడు కూడా అంతే సీరియస్ గా చూస్తున్నారు మీరు నా వంక. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ క్యారెక్టరే గుర్తొస్తుంది. అసలు ఆ సినిమా చూసినప్పుడు బేసిక్ గా ఏంటి సత్యం రాజేష్ గారైనా ఇంత చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎనీవేస్, దాని తర్వాత కంగ్రాచులేషన్స్ సార్. దాని గురించి ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్?
ఈ సినిమా సేమ్ గీతాంజలి 1 లో ఎలా ఉంటామో ఆరుద్ర ఆత్రేయ రైటర్స్, నేను చక్రవర్తి శంకర్, ఈ డైరెక్టర్ సినిమాలో మొత్తం త్రూ అవుట్ మా సేమ్ టీమ్, మేము ముగ్గురు అలాగే ఉంటాం. డైరెక్టర్ మేము రైటర్స్ అనమాట, మేము కథ రాస్తాం, సీన్ మేము డిస్కస్ చేస్తాం, సినిమా కూడా అలాగే ఉంటుంది. సో అప్పుడు ఆ క్యారెక్టర్ యాక్చువల్గా ఈ సినిమాలో కూడా ట్రావెల్ అవుతుంది. అలాంటి నేను డైరెక్టర్, దాంట్లో డైరెక్టర్, దీంట్లో డైరెక్టర్ అంతే. ఓకే, అంటే సార్ ఈ సినిమాలో అందరు కమెడియన్స్ ఇంకెవరిని వదలలేదన్నట్టు అనిపించింది, అవునా? అందరినీ వాడేసాడు. సునీల్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అవినాష్, ఇట్లా కొత్తగా ఆలీ గారు జాయిన్ అయ్యారు ఈసారి. ఓకే, కరెక్ట్ కరెక్ట్ ఎందుకు సార్ ఫుల్ఫిల్ గా అందరినీ వాడాలని ఎందుకు అనిపించింది? లేదా క్యారెక్టర్ డిమాండ్ చేసింది అంటారు? కరెక్ట్, కథ డిమాండ్ చేసి, ఓకే, దెయ్యం డిమాండ్ చేసి, నాకు వీళ్ళు సరిపోతుంది. గీతాంజలి డిమాండ్ చేసిన సరిపోవట్లేదు. ఇంకా ఇంకా ఇవ్వండి. రవి గారు, ప్రియా, అమ్మాయి కావేరి, వీళ్ళు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. ఓకే. గీతాంజలి ఈసారి మంచి ఆకలి మీద వచ్చింది. సార్ నార్మల్ గా ఇలా ఆల్ కామెడియన్స్ కలిపి ఉండేది ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎక్కువ సార్, అవును, అవునా కదా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలా అందరినీ ఏకం చేసి స్టోరీలు రాయడం అంటే చాలా కష్టం. నిజంగా చాలా రోజుల తర్వాత అలాంటి కాంబినేషన్ ని తీసుకొచ్చారు. ఫుల్ఫిల్ గా అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు, చూసేవాళ్ళు ఎంజాయ్ చేశారు, మీరు ఒక్కళ్ళే కదా సార్? నేను తప్ప. ఎందుకు సార్? అసలు వీళ్ళందరినీ ఒక దగ్గర పట్టు రావడం అంటే నేను దాని బదులు ఈ లోపల నేను ఒక రాకెట్ ని కనిపెట్టి తయారు చేసి దాన్ని పైకి పంపించేయచ్చు నేను. ఓకే, సో బాగా ఇబ్బంది పెట్టారంటారు అందరూ. ఓకే, ఇబ్బంది అని కాదు, వీళ్ళు అందరూ వీళ్ళకి ఒక పక్కన లూడో గ్రూప్ ఉంది, లూడో ఆడుకుంటారు, గ్యాప్ల్లో షార్ట్ కట్టరా బాబు అని వాళ్ళ ఇంట్లో లేపి బ్రష్ చేయించి దగ్గర నుంచి ఫాలో అప్ చేస్తుంటాం. ఓకే, అంటే కొన్ని బాధ్యతలు. ఫస్ట్ గీతాంజలికి ఏంటంటే టక్మన్ వచ్చేవాళ్ళు, ఎప్పటికీ మాకు ఓ పాప, దాన్ని స్కూల్కి పంపించి వాళ్ళకే బాధ్యత ఉంది. సార్ 10 ఏళ్ళ గ్యాప్ తీసుకుంటే అంతే సార్, అన్ని మారిపోతాయి. 10 years గ్యాప్, ఇది జనరేషన్ మారిపోయింది. జనరేషన్ ఒక డెకేడ్ అంతే. మరి అండ్ ఫస్ట్ మార్నింగ్ 6:30కి రాజేష్ లేచావా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అయిపోతున్నా అప్పుడు ఇక బెడ్ అయిపోతుంది, అనుకోవాలి లేస్తాను. సార్ వాళ్ళందరినీ లేపాలంటే మీరు ఎప్పుడు లేవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4:35కి ఓకే, నేను లేచి లొకేషన్కి వచ్చి అందరికి ఫోన్లు ఎక్కడ దాకా వచ్చారు, ఏ సిగ్నల్, మళ్ళీ చెప్పింది అయితే కరెక్ట్ కాదా. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మాకు నైట్ 12-1 దాకా జరిగినా ఆయన 10కి వెళ్ళి పడుకునే వాళ్ళు. అక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేస్తా. మేము క్లైమాక్స్ షూట్ చేస్తాం ఒక 5-6 days అరౌండ్, మొత్తం ఎంటైర్ నైట్ షూట్స్ అనమాట. ఆ లాస్ట్ లో ఒక షాట్ చూస్తుంటారు, వచ్చి పంచ్ చేసే షాట్. ఫస్ట్ డే 2 వరకు చేద్దాం అన్నారు. ఓకే అన్నాను. 11:30 కొనగారు కనిపించట్లే లొకేషన్ లో. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఆయన వెళ్ళిపోయారండి అప్పుడే కారెక్కి అన్నారు. ఓకే, నెక్స్ట్ డే వచ్చారు. యాక్షన్ కదా. నెక్స్ట్ డే వచ్చారు, 6 వరకు చేద్దాం అన్నారు. ప్రాబ్లమే లేదు, 6 వరకు మీరు నా పక్కనే ఉండాలి. మార్నింగ్ 6 వరకు మీరు నా పక్కనే ఉండాలి. మార్నింగ్ 6 వరకు షూట్ చేద్దాం. ఆ రోజు నిజంగా కూర్చున్నారు పాపం. ఆ రోజు 12 కావాలి, Backup తర్వాత వెళ్ళారు. 6 దాకా అయింది. ఇప్పుడు అప్పుడు అర్థం. ఆయన ఫీలింగ్ సార్ ఇవాళ ఉండాల్సిందే 6 o'clock వరకు. ఉన్నారు, ఉండి లాస్ట్ గా ప్యాకప్ అయిన తర్వాత ఉంటారు. వెళ్ళారు. కాకపోతే నిజంగా తెల్లారుజాము 4కి లేచి ఈవినింగ్ 10 దాకా నాన్ స్టాప్ వస్తుంది కదా, మామూలు కదా, యంత్రం లాగానే కష్టపడి గీతాంజలి మళ్ళీ వచ్చిందికి మళ్ళీ లేచింది లాగా సార్. సార్ అంటే మీ సినిమాల్లో నార్మల్ గా పంచ్ డైలాగ్స్ ఉంటాయి కదా సార్, నార్మల్ గా నోటెడ్ డైలాగ్స్ చాలా మందికి నోట్లోనే తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయంటారు సినిమాలో? అంటే ఇందులో సినిమాలో నాకు భాను నందు డైలాగ్స్ పరంగా యా, మీరు చెప్పారు వాళ్ళు యాడ్ అయ్యారు అనమాట. వాళ్ళు మేజర్ ఎసెట్ ఈ సినిమాకి. వాళ్ళు ఇప్పుడు మన వచ్చి సామాజిక వర్గంలో కానీ, వచ్చిన వాల్తేరు వీరయ్య కానీ, అన్నిట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు రాసినవి చాలా ఉంటుంది. సో వాళ్ళు నాకు గీతాంజలి కూడా నాకు భాను పనిచేశాడు అసిస్టెంట్గా. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది, భానుది నందుది. సో ఇందులో అసలు చెప్తున్నా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో కూడా చాలా మేము ట్రైలర్లో టీజర్లో చూపించాను, చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ వీళ్ళందరిది ఒకటి ఫ్లైట్ కామెడీ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా సత్యావి, సునీల్ గారి వన్లైన్ పంచెస్ మాత్రం హిలేరియస్ అసలు. అయితే ఏమైనా లైక్ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలంటారా సినిమాకి? అవసరం నవ్వి ఏమైనా పడిపోతారేమో. అందుకే దాని లెవెల్ చేయడం భయపెడతా ఉంటారు. దానికి కాసేపు నవ్వుకోండి, కాసేపు భయపడండి అని. బయట అంబులెన్స్ పెడుతున్నాం ప్రతి థియేటర్, భయపడి పడిపోయినా, నోటెడ్ నవ్వి పడిపోయినా అంతే అంటారా? పడిపోవడం ఖాయం. అది భయంతో పడిపోతారా, నవ్వి పడిపోతారా, ప్రేమతో పడిపోతారు. ప్రేమతో. సో మీరు ప్రేమతో అయినా, భయంతో అయినా, నవ్వుతో అయినా పడిపోవాలనుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి వెళ్ళాలి. నేను చెప్పేస్తాను, April 11th మూవీ రిలీజ్ అవుతుంది. సో అంజలి గారు ఈ సినిమాలో అంటే ఇంకొక గీతాంజలి విశ్వరూపాన్ని ఏ విధంగా చూడబోతున్నారు? లైక్ మిమ్మల్ని లాస్ట్ టైం గీతాంజలిలో క్లైమాక్స్ లో బ్లూ కలర్ లో సో ఇందులో మీతో పాటు ఇంకా 2-3 కూడా యాడ్ అయ్యారు బ్లూ కలర్ లో. సో బ్లూ కలర్ కాన్సెప్ట్ ఏంటి సార్?
లేదు మేము అందరికి యూనిఫామ్ లాగా తెచ్చుకుంటూ వెళ్దాం. సో అంటే మీకు మనుషులకి దయ్యాలకి డిఫరెన్స్ తెలియాలి కదా, స్కూల్ కి యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్. అలాగా మా దయ్యాలందరికీ మేము పర్సనల్ గా బ్లూ యూనిఫామ్ క్రియేట్ చేసుకున్నాం. సో వీళ్ళిద్దరికి ఏమైనా అంటుకుందా బ్లూ యూనిఫామ్ ఏమన్నా లేదా? లేదు, మాకు కలర్ అయిపోయిందని చెప్పి వాళ్ళిద్దరికి నెక్స్ట్ సినిమా వస్తుంది. కరెక్ట్. ఓకే. సో అది కొంచెం అంటే బ్లూనే ఎందుకు చూస్ చేసుకోవాలి? నార్మల్ గా అయితే ఎక్కువ బ్లాక్ రెడ్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసారు దయ్యాలు ఎప్పుడున్నా? లేదు సార్, పెద్దగా పరిచయం మాకు బ్లూ లోనే కనిపించింది. మా బ్లూలో కనిపించింది. కరెక్ట్. ఓకే. నేను చూసాం, మీరు చూస్తే చెప్పండి, మారుస్తాం. మేము చూసాం బ్లూ పసుపుగా ఉంటుంది అంటే అప్పుడు మేము మారుస్తాం. కాకపోతే మేము చూసిన దయ్యాలన్నీ బ్లూగానే ఉన్నాయి. ఓకే. యాక్చువల్గా కథే గీతాంజలి అనే కథే అన్ని సెట్ చేసుకుంటుంది అంటానికి ఉదాహరణ ఇది. అన్ని 10 ఏళ్ళు టైం తీసుకున్నా అన్ని మీరు perfect వన్ set చూస్తుంటే చేసుకొని- 1 లో గుర్తుందా క్లైమాక్స్ లో బ్లూ వాడాం మనం. అదే అన్నారు. బ్లూ వస్తుంది. సో అందుకని ఓ దెయ్యం అంటే బ్లూలో ఉంటుంది మ్మ్. అన్నది ఒక కాన్సెప్ట్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత బాడీ నీలంగా becomes blue. అవునా కదా? చనిపోయిన పల్స్ హార్ట్ రేట్ అయిపోయిన తర్వాత డార్క్ అవుతుంది, బట్ డార్క్ అవుతుంది, బ్లూ కూడా అవుతుంది. పేల్ గా అయిపోతారు బేసిక్. అది అందుకని. ఓకే. ఈ సినిమా 10 ఏళ్ల తర్వాత వర్క్ అవడానికి ఏ అంశాలు అనుకూలించాయి అంటారు? అన్ని అంజలి 50వ సినిమా అవటం కూడా గొప్ప. అంటే అంతకన్నా యాదృచ్ఛికంగా జరగటం, అంతకన్నా యాదృచ్ఛికం ఏమి ఉండాలి చెప్పండి. ఇంత కాంబినేషన్ అందరూ ఉండి 10 ఏళ్ల తర్వాత కూడా ఎవరు మిస్ అవ్వకుండా, అందులో తన 50వ సినిమా, అందుకే అసలు కరోనాలో పోకుండా అదో మ్యాజిక్. వేరే ఒక క్యారెక్టర్ మా ఆరుద్ర ఆత్రేయులు ఎవడు పోయినా మళ్ళీ ఇబ్బంది అంటే ఆయననే కాదు ఎవడు పోయినా. నాది శంకర్ది త్రోట్ క్యారెక్టర్ పక్కనే. ఇప్పుడు వీడికి ప్రతి డైలాగులు మేము అనుమానం పుట్టించింది మేమే, అనుమానం కలిగించింది మేమే, భయపెట్టేది మేమే బయట నుంచి. వీడికి ఆ భయం ఉండదు. సో వీడు ఏం చేద్దామంటే సలహాలు ఇస్తున్నాడు. కాబట్టి రోడ్ ముగ్గురు అలా ట్రావెల్ అవుతుంది సినిమా అంతా. అవుట్ అండ్ అవుట్ కామెడీ, రెగ్యులర్ క్యారెక్టర్, దట్స్ ఇట్. సో కొత్త డైరెక్టర్ వచ్చి లాస్ట్ టైం పార్టీకి రాజ్ కిరణ్, ఇప్పుడు శివ గారు. అదే ఆయన ఎలా ఆడుకున్నారు చెప్పండి ఇదంతా? అదేమైందంటే లాస్ట్ టైము రాజ్ కిరణ్ గారు డైరెక్టర్, ఈసారి శివ తొర్లపాటి ఎందుకు అన్నది ఆయన చెప్తారు. ఏదైనా చెప్తున్నారేమో అనుకున్నాం మేము. లేదు రాజకీయం చెప్పుంటే తెచ్చేసావు, వీళ్ళు చెప్పినట్టున్నారు, అందుకే ఇది స్టార్ట్ అయింది. అంటే తను కట్ చెప్పాడు. ఆ కట్ చెప్పిన తర్వాత ఓహో తీరు కొత్తగా చూస్తున్నాడు అనిపించి గీతాంజలి సీక్వెల్ కూడా ఒక న్యూ లుక్ అవసరం, న్యూ పర్స్పెక్టివ్ అవసరం, పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం అని కొత్త రైటర్ పడ్డది. ఓకే. అంతే, ఇంకా దానికి మించి ఏం లేవంటారు. అంతే. అంతేనా? మాకేమన్నా అసలు నేను ఆ మాటే పార్ట్ 1 స్టోరీ నాకు పడదు. అతని నెంబర్ బ్లాక్ చేశా, ఓకే అతను ఈ సినిమాలు ఇదే ప్రోమో చేశారు వాళ్ళు అని మాత్రం అనుకోకండి. పార్ట్ 1 కదా అని చెప్పారు, పార్ట్ 2 కదా ఏం చెప్పారు. అంటే సార్ ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు షూట్ స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్? అక్టోబరా? అరౌండ్ అవును, అక్టోబర్ ఫస్ట్ వీక్. అంటే నవంబర్ లో సెట్ లోనే చేసుకున్నాం. కరెక్ట్. అక్టోబర్లో స్టార్ట్ చేసాం. ఓకే. కరెక్ట్. అక్టోబర్ స్టార్ట్ చేసి డిసెంబర్ ఫినిష్ చేస్తాం. అంతే. కొడైకెనాల్ తో సార్ నార్మల్ జనవరి 10th వరకు చేసాం. ఇక్కడ తర్వాత మన క్లైమాక్స్ చేసాం. జాన్ 10th మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ క్లైమాక్స్ 15th, జాన్ 15th వచ్చింది. అంటే నార్మల్ గా హారర్ జోనర్ అంటేనే చాలా కేర్ఫుల్ గా చేయాలి. కొంచెం ఎలిమెంట్స్ అటు ఇటు మిస్ అయినా, స్క్రీన్ ప్లేలో కొంచెం అది అయినా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనుషులతో ఈజీ, దెయ్యాలతో కష్టం. అంతే అంటారు. సో దానికి కూడా ఫుల్ లెంత్ కామెడీ అందరినీ, కామెడియన్స్ అందరినీ కూడా పెట్టి హ్యాండిల్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు సార్. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు? బెస్ట్ యాక్టర్స్ దొరికితే ఎనీథింగ్ ఒకటి నెంబర్ 1 ఇస్ కంటెంట్. మంచి కంటెంట్ దొరకాలి. ఆ కంటెంట్ని కాపాడే, దాన్ని ఎలివేట్ చేసే యాక్టర్స్ దొరకాలి. ప్లస్ ఇది దాని 50th ఫిలిము. మేము సినిమా స్టార్ట్ అవ్వకముందే బాంబే వేసింది, సార్ ఇది నా 50th ఫిలిమ్స్, అమ్మో తన 50th ఫిలిమా అంటే అప్పుడు ఇంకా టెన్షన్. అంటే అదొక మైల్ స్టోన్ ఫిలిం, తనకు ఒక స్వీట్ మెమరీలో ఉండాలి. ఇది మా టీం అందరి ఫీలింగ్. అయ్యో, సో ఇంకా మోర్ కేర్ తీసుకోవాలి ఇలాగ. ప్లస్ తీసుకోవడం ది బెస్ట్ యాక్టర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రూవన్ విత్ పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఎస్పెషల్లీ సునీల్ క్యారెక్టర్ వాళ్ళు అనుకుని వీళ్ళు అనుకుని మారి తర్వాత మాకు ఫ్యామిలీ ఫస్ట్ వెల్ కిషోర్ అనుకున్నాం, తర్వాత ఫ్యామిలీ స్టార్ వాళ్ళ అటు వెళ్ళిపోయి
తను మాకు హ్యాండ్ ఇచ్చాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా నాకు కూడా సునీల్ యాప్టెడ్, సునీల్ పక్కన తమిళ్లో బిజీ, కన్నడలో బిజీ, అవును తెలుగులో 3-4 ఫిలిమ్స్. ఏంటంటే అప్పుడు తను కట్ చెప్తే తను రాత్రి అయితే పొద్దున షూట్ చేసాం, తను పొద్దున షూటింగ్ ఉందంటే వేరే షూటింగ్ రాత్రి, అంటే డే అండ్ నైట్ చేశాడు మా కోసం, బాగా చేశాడు. అందులో పాత సునీల్ ఆ ఫ్లేవర్ తీసుకొచ్చాడు మొత్తం, ఆ పంచులు ఆ టైపు సునీల్ vintage సునీల్ Miss మళ్ళీ అయ్యాం. మళ్ళీ అది చూడొచ్చు. మాత్రం ఫుల్ఫిల్ చేస్తాడు దీంతో. మంచి 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 ఎవరో పాప ఉంది వాళ్ళు భలే పంచులు వేసారు. ఓకే ఏమా సో పాపా? ఏంటి చేతిలో ఆ బొమ్మ ఉంది, ఆ బొమ్మ చాలా క్యూట్ గా ఉంది, మీకంటే బాగా అందంగా రెడీ చేశారు. మీకు ఏప్రిల్ 11th ఉదయం 11 కల్లా తెలిసిపోద్ది. థియేటర్కి వెళ్ళిపోతాం. తెలిసిపోద్ది. అప్పుడు బొమ్మకి ఇచ్చేస్తాము. మీకు యూజ్ అవుతాయేమో ఆ బొమ్మ నాకు తెలిసి. ఆ బొమ్మతో ఎంకరేజ్ చేసుకోండి. పొలమేర 3 తయారు చేసిన బొమ్మ నేనే, అది నీకు ఇచ్చేస్తే రిలీజ్ అవ్వగానే. సో ఎక్కడ షూట్ చేశారు? బిల్డింగ్ అది రియలా ఊటీలో. లేకపోతే ఓకే ఊటీలో అదొక భూత్ బంగ్ల. ఓకే జెన్యున్ గా అది ఒక భూత్ బొంగల. అంటే ఎవరు ఉంటారు అందులో, అది 7th ఫ్లోర్ 4th ఫ్లోర్ లో సమాధులు ఉన్నాయి అని అటుపక్క వెళ్ళరు. ఓకే రియల్ గానా మీరు? నిజంగానే. ఓకే నిజంగా పాడైపోయిన కాలేజ్ అది, అదొక కాలేజ్. సో మూసారు, అంటే ఒక 78 years old కాలేజ్. అక్కడ ఉందని ఎలా తెలిసింది సార్ మీకు? రెక్కి చేస్తాం కదా, బాగా అన్నీ తెలిసిపోతుంటాయి అంతే. ఏంటో అలా తెలిసిపోతుంది. ఏంటో ఆ బిల్డింగ్ లోకి వెళ్ళాక మీ ఫీలింగ్ ఏంటి? రియల్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నెక్స్ట్ సీన్ ఏంటి, ఎలా యాక్ట్ చేద్దాము, అదే షార్ట్ కి ఏంటి, టచ్ అప్ ఎప్పుడు బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం, ఆ building ఓడలు మట్టి అందరూ కలిసి ఫుల్ ఉండేవాళ్ళు. డస్ట్ అక్కడ అంతా. ఇంక్లూడింగ్ కోనా గారితో సహా అందరు గ్రూప్ లా కూర్చున్నాం దగ్గరే. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. అది హైలైట్ ఉంది సార్ అసలు. అది ఇదే మా కథ ఓకే అంతే. ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ చెప్తా చూడండి, ఇది మా సినిమా ఏంటో. చూస్తూనే ఉండండి, అలా ఎక్స్ప్రెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి 11th వరకు. ఓకే సో పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు అంటారా లేదంటే హ్యాపీగా ఓకే భయపెడతా పిల్లలు ఉన్నారు. తీసుకెళ్తే బయటకు వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు అయిపోతారు. ధైర్యంగా. ధైర్యం. ధైర్యం ఆలోచన. పిల్లతనం పోయి వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. వస్తుంది. ఓకే సార్ ఆర్ఆర్ గురించి. ప్రవీణ్ లక్కరాజు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాతో ఇంటివాడు అయ్యాడు. సో సార్ అంటే అప్పటి వరకు ఆయనకి ఇల్లు లేదా సార్? అవును. ముందు అమెరికాలో ఉన్న ఇల్లు, ఓ ఆ ఇల్లు పాపం ఇల్లు, వాకిలి, కారు, గుడ్డ అన్నీ అమ్మేశాడు. అమ్మేసి షిఫ్ట్ అయిపోయాడు ఈ సినిమాతోటి. ఓకే ఎందుకంటే ఈ సినిమా అంత బ్రేక్ ఇస్తుంది. ఈ సినిమా తర్వాత తనని ఇండియా వదిలి ఎవరు వెళ్ళనివ్వరు అని ఫిక్స్ అయ్యాడు. అండ్ ప్రవీణ్ తను చేసిన ఇప్పుడు దాకా అన్ని వర్క్స్ మీరు చూస్తే సాంగ్స్ రెంట్కి డబ్బు లేదు, బ్లాక్ బస్టర్ అయింది. నాన్న అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. అమ్మని దానికన్నా పెద్ద హిట్ అయిపోయింది నాన్న. మా ఊళ్ళో అయితే ఎవరికి కాల్ చేసినా నాన్న అంటడం వస్తుంది. ఇదేంటారా రింగ్ టోన్స్, అది చాలా హిట్. ఇది లాస్ట్ మినిట్లో అనుకొని పెట్టిన సాంగ్ అది. సరే ఇంకా దీని మించి అవ్వదనుకుంటే ఆ భూతాల సాంగ్ వినరో శంభో శివ శంభో, అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు లైక్ క్రాస్డ్ మోర్ దెన్ 5 lakhs ఇన్ జస్ట్ 3 days. అంటే ఎవ్రీ సాంగ్ అన్నది జనాలకు అంత బాగా రీచ్ అవుతుంది. దాని 100% కారణం తనే, ప్రవీణ్ లక్కరాజు. ఇంకొకటి ఉంది థీమ్ సాంగ్, గీతాంజలి ఆత్మ మీద చేసాడు ఒకటి. అలాగే చంద్రముఖిలో లాగా ఒక సాంగ్ ఉంటుంది, క్లాసికల్ సాంగ్, క్లాసికల్ కాస్ట్యూమ్ లో రైట్. ఆ సాంగ్ అది కూడా హైలైట్. ఆ 2 songs ఉన్నాయి ఇంకా రావాల్సినవి. సార్ దెయ్యం పంచ్ ఏంటది కొడితే ఇంకా ఏప్రిల్ 11th మీరు డైరెక్ట్ గా అంతే. అసలు ఎక్కడ ఉన్నారా శివ గారు? బాగా బ్లాండ్ గా చెప్పారు, ఏది ఒక్క మాట కూడా చెప్పొద్దు బయట. ఆయన మెయిన్ ఆయన చెప్తారు ఆయన చెప్పమని ఆయన మాకు నెక్స్ట్ పేజ్ రాసి ఇవ్వలేదు, లేదా అక్కడ డైలాగ్ అక్కడ మర్చిపోయి వచ్చేసి ఉంటారు మీరు. అంతే అంతేనా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే అప్పటికప్పుడు డెలీట్ చేసేయడం. 50th మూవీ, కంగ్రాచులేషన్స్. ఒక తెలుగు అమ్మాయి అన్ని సినిమాలు చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అసలు తమిళ్, కన్నడ, తెలుగు మొత్తం ఇట్లా మలయాళం దున్నేస్తున్నారు అనమాట సౌత్ అంతా కూడా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఐ మీన్ గీతాంజలి 11th అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ 17th, May 17th. అండ్ దాని తర్వాత గేమ్ చేంజర్ వస్తుంది రామ్ చరణ్ తోటి. అండ్ ఏలికడ లేలుమలై అని నివిన్ పాలి తోటి ఒక మూవీ వస్తుంది. ఇప్పుడు మేము తమిళ్ అండ్ అదే మేము ఇప్పుడు రాటర్డమ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బిగ్ స్క్రీన్ కేటగిరీలో సెలెక్ట్ అయింది.
అండ్ అదర్ తమిళ్ ప్రాజెక్ట్స్ అండ్ OTTs. అసలు డైరీ ఫుల్ ఉందన్నమాట. సో లాస్ట్ గీతాంజలికి డైరీ నంది లేదు అవార్డు అసలు. డైరీ డైరీ లేదా? లేదు, అంత మైండ్ లాగేసుకున్నారు. సో గీతాంజలికి నంది అవార్డు వచ్చింది. అవును. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది ఏం వస్తుంది అంటారు? మన గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ, నేషనల్ అవార్డు మీరు చెప్తే ఏదన్నా నేను ఆ. సార్ బాగా ఆడేసుకుంటారు సార్ టీం అంతా. కానీ సార్ ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ లో రెండు కదా, అటు ఇటు రెండు వస్తాయి, అటు ఒకటి ఇటు ఒకటి. రెండు నంది అవార్డ్స్ వస్తాయేమో. రెండు కదా 2 నంది. కొత్త అనౌన్స్ చేస్తున్నారు. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ఎవరైనా వచ్చి సినిమా ఎందుకు చూడాలంటే ఏ క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకు మీలో హాస్య గ్రంథులు ఉంటే, రుచి గుణికలు హాస్య ఉంటాయి. రసం అన్నది ఆ, మీలో పొంగి పొర్లుతుంటే, ఒకవేళ మీరు వెళ్ళిపోతే- మనిషి అయితే ఒకవేళ మీరు వెళ్ళిపోతే- భయపడితే, మనిషిగా ఆ? మీరు మనిషిగా భయపడగలిగితే, ఆ. మీకు సో sense of humor ఉంటే మీరు డిప్రెషన్ లో ఉంటే, ఆ, మీరు బ్రేకప్ లో ఉంటే, మ్మ్. సో అంటే సర్వరోగ నివారణ అంటారు కదా, మ్మ్. అలా అన్నమాట. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా మ్మ్. అన్ని ప్రాబ్లమ్స్ బయటికి పోవాలంటే మ్మ్. మీరు వెళ్ళాల్సిన అపోలోకి కాదు, గీతాంజలికి. గీతాంజలి. ఓకే, ఏం చెప్పారబ్బా. ఇంత చెప్పినా కూడా వెళ్ళకుండా ఉంటామా? పక్కా వెళ్తాం, థియేటర్లో కూడా చూస్తాం. అలాగే ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చినా ఆ వ్యూవర్షిప్ వేరే ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ చూస్తుంటే, సో సినిమాకి వెళ్ళకపోతే ఏం మిస్ అవుతారని మీరు చెప్తారు? సినిమాకి వెళ్ళకపోతే మిస్ అవ్వడం, ఎందుకు వెళ్ళాలనే క్వశ్చన్స్ ఫన్నీగా ఉంటాయి, కానీ సినిమా మిస్ నేను అవుతారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. లేట్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ మిస్ అవుతారు. ఓకే. పక్కన పెడితే సినిమా అవుట్ ఆఫ్ కామెడీ, మీకు ఎలాంటి సినిమా ఎలా కోరుకుంటారో అవన్నీ ఉన్నాయి. సో విల్ మిస్ దాట్. సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, హారర్ ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ గీతాంజలి చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది దానికి తగ్గకుండా. ఎందుకంటే అది చూసినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో అది డబుల్ ఉంటుంది అనమాట. చూడని వాళ్ళు కూడా చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత ట్రైలర్ కింద ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ట్రైలర్ కింద కమెంట్స్ అన్ని ఆల్ ద బెస్ట్ టీమ్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉన్నారు మీకు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ. సో రక్షించారు సార్. యాక్చువల్లీ ఇద్దరినే పెట్టారు, మొత్తం హోల్ టీమ్ అంతా పెట్టుంటే నేను వెళ్ళిపోయాను. ఎవరు ఆన్సర్ చెప్పేటోళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సరదా అలా లైవ్లీ ఉంటుంది. అంతే అంటారా? ఓకే, ఫైనల్లీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇప్పుడు అతని మిస్టర్ future బచ్చన్ లేదు. అని చెప్పి ఒక రవితేజ గారు తెచ్చారు. డైలాగ్ తనే మా ఫ్యూచర్, అదే మా ఫ్యూచర్. ఇండస్ట్రీ ఫ్యూచరే. ఫ్యూచర్ అది కాకుండా అది కాకుండా అంటే ఒప్పుకున్నాడు. మట్కా మూవీ చేస్తున్నాను. ఓకే. ఇది చాలా మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ మట్కా కాకుండా అదే మంత్రాలు తంత్రాలతో ఏం రావట్లేదు. వస్తుంది 3 కూడా వస్తుంది. పొలిమర్ 3 అది ఇప్పుడు చాలా టైం. చాలా టైం ఉంది. ఇంకా సార్ అంటే సార్లని సినిమా అంటే ఏమీ ఉండదు, అన్నింట్లో ఉంటారు. వీళ్ళందరూ comedians 100కి కాబట్టి 100%. జుబేదా విల్ కమ్ బ్యాక్, జుబేదా జుబేదా విల్ కమ్ బ్యాక్. నాకు తెలుసు, నాకు రాసింది తెలుసు. జుబేదా ఇది ఎక్కడో విన్నాను సార్ డైలాగ్. బింబిసార్లో క్యారెక్టర్ జుబేదా. ఓ రైట్ రైట్ రైట్. ఓకే. సో చెప్పండి. అదే అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి కదా, వాటిని కూడా మళ్ళీ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ 2లు అన్ని అలా వస్తున్నారు. ఆయన కూడా అంతే, ఒక పక్క ఒక ప్లాన్ చేసుకుంటూ ఇంకొక పక్క ఇంకో ప్లాన్ చేసుకుంటూ బిజీ బిజీ షెడ్యూల్. ఎన్వేస్ ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. చాలా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడ్డారు ఈ లెవెల్కి ఎలా వస్తారు అనేది. ఎన్వేస్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్ సార్ మీ మూవీ గురించి ఆడియన్స్ కి చెప్పండి సార్ మీ మాటల్లో. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినరు, మీరు చెప్తే వింటారు. గీతాంజలి చూసిన వాళ్ళందరికీ ఇది ఇంకా 10 రెట్లు ఎక్కువ నచ్చుతుంది, చూడని వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ నచ్చుతుంది. చూడని వాళ్ళంటే ఎవరు లేరని అనుకుంటున్నాను. అవునా? బేసిక్గా అందరూ అంటే చూసేసారు. జనరేషన్ మారిపోయింది కదా, అంటే సార్ జనరేషన్ కొత్త వాళ్ళు ఉంటారు కదా. అలా అంటారా? ఇప్పుడు 10 years చిన్నపిల్లలు పెద్దలు అవుతారు, సినిమా చూడకుండా వస్తారు వాళ్ళు. అది మా చిన్నప్పుడు కూడా వాళ్ళు గీతాంజలి ఫ్యాన్స్. అవును. చిన్నప్పుడు టీవీలో వస్తుంది కదా సార్. యాక్చువల్గా గీతాంజలి ఫస్ట్ పార్ట్ కి చిన్న పిల్లలు చాలా మంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఉన్నారు బాగా. అంటే యూజువల్ గా హారర్ మూవీస్ కి చిన్న పిల్లలు అంత ధైర్యంగా చూడరు కదా, కానీ గీతాంజలి సినిమా చూసాను చిన్న పిల్లలు నాకు ఏముంది, చిన్నపిల్లలు ఆ సీన్ వస్తే వీళ్ళు కలుసుకుంటారు అంతే. లేదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే గీతాంజలికి ఆ స్టైల్ ఉంది. సో అది ఊరికే తీసుకెళ్ళి సీటేజ్ లో కూర్చోబెట్టి చూపించే మూవీ కాదు, అలాగని బోర్ కొడుతుందని చూసే మూవీ కాదు. ఇట్స్ ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ విత్ హారర్ టచ్. కానీ బొమ్మ కూడా ఉంది కదా, పిల్లలు పక్కా వస్తారు ఏముందా అని చూడడానికి. మీరేమంటారు ఫైనల్లీ? అయ్యో నేను ఇప్పుడే చెప్పాను నేను. మీరు మళ్ళీ చెప్పండి, మీరు ఎంత సో మాట్లాడారు. గీతాంజలి 11th April రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్ లో వెళ్ళి చూడండి. గీతాంజలి ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ సెకండ్ పార్ట్ డెఫినెట్ గా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ అట్ థియేటర్స్ ఆన్ 11th April. April 11th మీ థియేటర్లోకి మా గీతాంజలి మళ్ళీ వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్తో అందరూ ఈ సమ్మర్లో చల్లగా నవ్వుతూ కొంచెం భయపడుతూ చూసి ఎంజాయ్ చేయండి.
ఎగ్జామ్స్ అయిపోయినాయి, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మర్చిపోకుండా గీతాంజలి మళ్ళీ వచ్చింది చూసి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకోండి. థ్యాంక్ యూ. ఓకే గీతాంజలి మళ్ళీ వచ్చింది, రిలీజింగ్ ఆన్ April 11th. ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. మేము కూడా థియేటర్స్కి వచ్చి అందరం కలిసి చూద్దాం. మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో సినిమా థియేటర్కి వెళ్తారో అది మిస్ అవ్వరు, యూల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. గీతాంజలి మళ్ళీ వచ్చిందంటూ మా ముందుకు వస్తున్నారు April 11th. సో ఏ విధంగా అయితే మీకు పాజిటివ్ కమెంట్స్, బెస్ట్ విషెస్ అన్ని ఆడియన్స్ చెప్తూ ఉన్నారు. గీతాంజలి ఎంత హిట్ అయిందో మీరు అన్నట్టుగా 100కి 10కి 100% ఎంజాయ్ చేస్తారని మీరు చెప్పారు. సో గీతాంజలి 2 కోసం అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.